బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు మళ్లీ కొనసాగుతాయా లేదా అనేది ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే చర్చలు తిరిగి ప్రారంభమవటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రానున్న 9 రోజులు చాలా కీలకంగా మారాయి. అయితే అమెరికా నేవీ గనక హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించి నౌకలను అడ్డుకోవడం ప్రారంభిస్తే చర్చల కన్నా యుద్ధానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇరు పక్షాలు దూకుడును తగ్గించుకుంటే మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శాంతి చర్చలు విఫలమైనప్పటికీ పాకిస్తాన్, ఖతార్ తదితర దేశాలు తెర వెనుక దౌత్యాన్ని కొనసాగిస్తున్నాయి. కాల్పుల విరమణ గడువు ముగియటానికి ఇంకా 9 రోజుల సమయం ఉండటంతో చివరి నిమిషంలో అమెరికా, ఇరాన్ మరోసారి చర్చలకు సిద్ధమయ్యే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు పశ్చిమాసియాలో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉండటంతో భారత్, చైనా, ఐరోపా దేశాలు ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరు దేశాలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయి. యుద్ధం సంభవిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే భయం అందరిలోనూ కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలు మళ్లీ చర్చలకు అంగీకరించే అవకాశం ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరో దఫా శాంతి చర్చలకు అడ్డంకులు లేకపోలేదు. అందులో మొదటి అడ్డంకి ఏంటి అంటే ట్రంప్ కఠిన వైఖరి. ఇరాన్ అణు కార్యక్రమం రద్దు చేస్తేనే చర్చలు జరుపుతాము అని అమెరికా మొండిపట్టు పడుతోంది. ఈ విషయంలో ఇరాన్ కూడా వెనక్కు తగ్గడం లేదు. ఇరాన్ చేసిన నౌకాదళ దిగ్బంధన ప్రకటన ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. యురేనియం నిల్వలను అప్పగించాలి అన్న అమెరికా షరతు తమను లొంగ తీసుకోవడమేనని ఇరాన్ భావిస్తోంది. పైగా ఇరాన్ ఏమంది అంటే యుద్ధంతో కూడా పరిష్కారం కాని షరతులను మా ముందు అమెరికా పెడుతోంది అని ఇరాన్ అనుకుంటూ ఉంది. తాజాగా హర్ముజ్ విషయంలో ట్రంప్ బెదిరింపులు, ఇరాన్ వార్నింగ్ నేపథ్యంలో ఇరు దేశాలు వెంటనే చర్చలకు వచ్చే అవకాశం లేదు. ఇక ఇరాన్ ఆరోపిస్తున్నట్టు నెతన్యాహు ప్రభావం అమెరికా నిర్ణయాలపై ఉంటే ఇరాన్ చర్చలకు రావడానికి ఏమాత్రం అంగీకరించకపోవచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే మిత్ర దేశాల నుంచి అమెరికాపై ఒత్తిడి పెరిగి శాంతి చర్చలకు సంబంధించి కొన్ని షరతులు సడలించే అవకాశం ఉంది. అటు ఇరాన్ సైతం ఆర్థికంగా మరింత దెబ్బతింటే దేశ ప్రయోజనాల కోసం మళ్లీ చర్చలకు వచ్చే అవకాశమూ లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.